Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పదునైన ప్రసంగాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు అరవింద్. తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. జూన్ 4 నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు అరవింద్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల్ని దోచుకు తిన్నాయన్నారు. నిజామాబాద్లోనే పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. మోదీ నాయకత్వంలోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. మీకు 4 ఏళ్ల నుంచి ఫ్రీ రేషన్ ఇస్తున్న నరేంద్ర మోడీ ఇంకా రానున్న 5 సంవత్సరాలు ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. మీకు అందరికి ఇళ్ల బీమార్ అయితే తెల్ల రేషన్ కార్డు ఉంటే మన నిజామాబాద్ జిల్లాలో 30 హాస్పిటల్ ఉన్నాయి. అలా ఈ ఫ్రీగా 5 లక్షల రూపాయల మనం ఇలాజ్ చేయించుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు నుండా 100 ఏళ్ళు మనందరికి భారతీయులకి ప్రధానమంత్రిగా ఉండాలి. మన భారతదేశాన్ని ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చిండు. 3వ అతి స్ట్రాంగెస్ట్ ఎకానమీ భారతదేశాన్ని అమెరికా చైనా తర్వాత ఈ 2 నెలల్లో చేస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎవరికి కూడా పదవుల మీద యామ ఉండదు. మాకు పదవులు వచ్చినా రాకున్నా సరే భారతీయ జనతా పార్టీ మీ గుండెలల్లా ఎప్పటికీ ఉండిపోవాలన్నదే మా ధ్యేయం. ఈ కాంగ్రెస్ వాడు పెద్ద పుడింగా లెక్క తిరుగుతూ ఉంటాడు. కేసీఆర్ ఆ బస్ వేసుకొచ్చిండు, బస్సు దిగుతలేడు, మంచిగా ముందర కప్పు పెట్టిండు, తాగుతున్నాడు. అందులో ఏమున్నదేమో బస్సు ఏసీ బస్సు మంచిగున్నది, ఏసీ బస్సు మంచిగున్నది. అది మనకు కూడా ఒకటి ఇస్తే బాగున్నది. అలా ముందర పెట్టిండు, ఇట్లా కప్పు పెట్టిండు, ఇట్లా చేసుకొని మధ్యలో సిప్పు చేస్తున్నాడు, ఏసీ కార్లో కూర్చున్నాడు, చేతులు ఉప్పుతా ఉన్నాడు. అందులో ఏమున్నదేమో రాత్రి 8:30 అవుతున్నది సిప్పు, రాత్రి 8:30 గ్రీన్ టీ తాగాడు కదా వాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి హిందువులకి వ్యతిరేకంగా రోడ్ ఎక్కుతున్నాడు, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దంటున్నాడు, బంగ్లాదేశీ తుర్కులకి ఇవ్వమంటున్నాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ దేవద్దంటున్నాడు, కశ్మీర్ 370 మల్ల పెడతా అంటున్నాడు, రాముల వారి ఆలయానికి వ్యతిరేకంగా ఉన్నాడు, మధురాల కృష్ణ మందిరం కడదామా లేదా అంటే సపోర్ట్ చేయడు, కాశీ సంగతి సపోర్ట్ చేయడు, ఎలక్షన్లలో వచ్చి ఓటు అడుగుతాడు. ఎట్లా అడుగుతావు ఆయన పెద్ద మనిషి? ఇవన్నిటి ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. ఇవన్నీ దేశంని తాలిబాన్ చేద్దాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ వారికి ఓటేస్తే ఈ దేశంలో తాలిబాన్ మిలిటెంట్లు, ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు వాళ్ళు రాజ్యం వెళ్తారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.